హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎంఎస్టీ. ఈరోజు అయితే మన వీడియోలో భాగంగా నేనైతే ప్రజెంట్ ఇప్పుడు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే మాకు 10 రోజులు సెలవులు ఇచ్చారండి. 10 days హాలిడే ఇచ్చారు. ఎందుకోనంటే మనకి ఈద్ ముబారక్ కదా, కాబట్టి సరదాగా మా ఫ్రెండ్స్ అందరం మా గ్రూప్ ఏదైతే ఉందో సరదాగా అలా తిరగడానికి అయితే వెళ్ళాం అనమాట సౌదీ అరేబియాలోని. మరి బోటింగ్ అది వెళ్ళాం. మరి మీరు కూడా చూసేయండి. लेट्स स्टार्ट आवर वीडियो। मैं जो बोल रहा हूँ अभी मैं सऊदी अरेबिया में काम कर रहा हूँ। अभी हमारा कंपनी है 10 दिन का छुट्टी मिला क्योंकि अभी बकरा ईद द फेस्टिवल चालू हो गया। इसकी वजह से हमारा कंपनी में 10 दिन छुट्टी हुआ। इसके लिए घूमने के लिए ऐसा थोड़ा हमारा दोस्त का साथ मिलके घूमने के लिए गया था सऊदी अरेबिया में। चलिए आप भी देख लिए सिटी कैसा होता है, सब देख लेंगे आज। चलिए लेट्स स्टार्ट आवर वीडियो। देख लीजिए लोकेशन तो बहुत अच्छा है, हवा भी अच्छा हवा चल रहा है, పూల్ भी अच्छा से बनाया। చూసారు కదండి, ఇంత ఎడారి ప్రాంతంలో కూడా ఎంత నీట్గా చక్కగా ప్లాంటేషన్ అది నీట్గా చేస్తున్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి, బాగుంది, గాలి అది బాగా వేస్తుంది. చూసారు కదండి, ఇవన్నీ ఖర్జూరం చెట్లు అండి. ఖర్జూరం అంతా పండుతుంది అనమాట. అక్కడే పడిపోతే కావాలంటే ఏరుకొని తినొచ్చండి. కానీ ఇంకా సీజన్ కానట్టు ఉంది, ఖర్జూరం అయితే కాయలేదండి. ఇక్కడైతే విశాలంగా ఉంటుందండి బీచ్లన్నీ. కానీ జనాలు మనలాగా అయితే ఉండరండి, జనాభా కూడా తక్కువ కాబట్టి దేశంలోని ఇంత మనశ్శాంతిగా ఉంటుందండి ఇక్కడైతే. వ్యూ చూసి కుర్రలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక అరబీ అబ్బాయి అయితే ఫిషింగ్ చేస్తున్నాడండి, కానీ చేపలు ఏం పర్లేదంట. అయితే మేము కూడా ట్రై చేస్తాం అన్నామండి, ట్రై చేయండి అన్నాడు. చూడండి సీ వాటర్ ఎంత క్లీన్ గా ఉందో, బ్లూ గ్రీన్ చాలా నీట్ గా అయితే ఉంది కదండి. ఇదిగోండి గేలానికి ఫుడ్ అయితే వేస్తున్నాడు అనమాట. కంపల్సరీగా చేప పట్టాలి ఈసారి అని చెప్పి ట్రై చేస్తున్నాడు గట్టిగా. ఈసారి అయితే గట్టిగా తాడైతే వదిలేడండి గేలం. ఇది మీరు ట్రై చేయండి, నేను అటువైపు వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి రెడీ తెచ్చాడు అనమాట. ఆ కుర్రాడు అటువైపు వెళ్ళిపోయాడు, మేమైతే ఇటువైపు ట్రై చేసినప్పుడు ఎన్ని విధాలుగా రకాలు ట్రై చేసినా చేపలు అయితే పర్లేదండి. నాకు తెలిసి వాటికి కూడా ఈద్ ముబారక్ హాలిడేస్ అయితే ఇస్తుంటారండి, చేపలను వెళ్ళిపోయి. నేను కూడా గట్టిగా ట్రై చేశానండి, ఒక చేపైనా పడుతుంది అనుకున్నాను, నాకు కూడా ఏమీ పర్లేదండి. బాబు నేనే పట్టుకుంటా వదిలేండి బాబు అన్నాడు అరబ్. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా అన్నట్టు అంటే వదిలేసి వెళ్ళిపోయామండి. कितना भी कोशिश करे तो भी एक मच्छी भी नहीं मिला। मुझे लगता है ये मच्छी भी ईद मुबारक फेस्टिवल में चला गया होगा छुट्टी में। చూస్తారు కదండి నా బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ చేస్తారండి ఈ సౌదీ మున్సిపాలిటీ అనేది. ఇక ఈ ఏరియాలో లొకేషన్లో ఎక్కడ సముద్రంలో దిగడానికి అయితే అవ్వలేదండి. అబ్బాయిని అడిగితే అక్కడికి ఎదరికి వెళ్ళండి, అక్కడైతే బోటింగ్ ఉంటుంది, అక్కడైతే మీకు సముద్రంలోకి ఎంట్రీ అవ్వడానికి ఉంటుందని అన్నాడు. అంటే అక్కడ నడుచుకుని వెళ్ళాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఒక ఫ్యామిలీ కనబడుతుంది. అంటే ఇంకా ఈవినింగ్ అవ్వలేదు కదండి, ఈవినింగ్ 6 ఇలాగ అయితే జనాలు అందరూ ఎక్కువ వస్తారు అనుకుంటాను. ఇదిగోండి ఫైనల్ గా బోటింగ్ ప్లేస్ కి అయితే వచ్చాము. పెద్ద బోట్ అయితే ఉందండి. ఇదిగోండి ఇక్కడైతే రేట్లు అయితే రాస్తున్నాయండి. బోటింగ్ అయితే 40 రియల్స్ అండి, 40 రియల్స్. కిందనే 20 రాస్తుందండి, అంటే చిన్నపిల్లలకి 20 రియల్స్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా ఒక మనిషికి 40 రియల్స్ అంటే ఇండియా మనీ 900 రూపీస్ వరకు పడుతుందండి. అయితే మేము వస్తాం తీసుకెళ్ళండి అని చెప్పి మా కుర్రలు అడిగారన్నమాట. అడిగితే ఇంకా టైం ఉందండి దానికి, ఇక జనాలు కూడా రావాలి, 4-5 గురించి అయితే మీరు తీయండి అని. ये बड़ा बोट जो है 40 रियल बोला एक एक आदमी के लिए, लेकिन अभी टाइम नहीं हुआ, एक आधा घंटा के बाद आने के लिए बोल दिया। लेकिन थोड़ा आगे जाएगा तो छोटा बोट है, वो इंडिविजुअल में लेके जाते करके बोले तो हम लोग आगे चला गए। 40 रियल बोट అయితే టైం అయితే అవ్వలేదండి, ఇంకా అరగంట టైం ఉందని చెప్పాడు. లేదంటే ఎదరికి వెళ్తే మీకు చిన్న బోట్లు అయితే ఉన్నాయండి, ఇండివిజువల్ బోట్లు, అక్కడికి వెళ్తే మీకు దొరికే అవకాశం ఉంది అన్నాడు అనమాట. అలా నడుచుకుని అయితే కొంచెం ఎదరికి వెళ్ళామండి. చూసారా లొకేషన్ లోని ఎన్ని చిన్న బోట్లు ఉన్నాయో. తోడ
थोड़ा आगे चल के जाए तो देख लिए छोटा बोट है बहुत इधर है। ఇదిగోనండి ఇదేనండి బోటింగ్ టికెట్ కౌంటర్ అనమాట। అల్ ఫనాతిర్ సౌత్ మెరీనా ఫర్ బోట్ రెంటల్ అని రాసం చూడండి। ఇక్కడే మనం అయితే అమౌంట్ కట్టి మనం टिकट అయితే తీసుకోవాలండి। इंडिविजुअल एंड छोटा स्पीड बोट में जाने के लिए टिकट यहाँ पर लेने का, लेकिन हमारे दोस्त लोग अभी ज्यादा सोच रहे हैं क्योंकि एक आदमी से 10 आदमी तक टिकट जो रेंटल है 250 रियल बोला, मतलब एक आदमी जाने से और 10 आदमी जाने से फिर भी 250 रियल रेंट देना पड़ता है। हम लोग तो 5 आदमी है, मतलब एक आदमी को 50 रियल लगता है। ठीक है चलो सही बोला। ఇక్కడ ఏమన్నాడంటే ఒక మనిషి అయినా సరే 10 మనుషులకైనా సరే ఒకటే రెంట్ అండి 250 రియల్ అయితే చెప్పారండి రెంట్। కొంచెం డబ్బులు అయితే చూసుకొని ఆలోచించుకొని ఓకే అన్నామండి మేము। ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్న తర్వాత లోపలికైతే ఎంట్రీ అయ్యామండి। ఇదిగోండి ఇదైతే ఫ్లోటింగ్ పిచ్ అండి। ఈ ఫ్లోటింగ్ పిచ్ మీద మనం నడుచుకొని మన బోట్ నెంబర్ చెప్తారండి, ఆ బోట్ నెంబర్ దగ్గర మనం వెళ్ళిపోవాలన్నమాట। ये जो है फ्लोटिंग पिच है, टिकट निकलने पर जो है अपना बोट है वो नंबर बताएगा, वहाँ पर जाके वो चलने का। जल्दी जल्दी से बहुत खुशी में जा रहे हैं दोस्त लोग को हमारा बोट में चलने के लिए। అరబీ అతను అయితే బేరెండమ్మా టైం అయిపోతుంది బేరెండా అన్నాడు అనమాట, అంటే స్పీడ్గా నడుచుకుని వెళ్ళిపోయండి। ఇదిగోండి ఇదేనండి మనకి ఎలొకేట్ చేసిన బోట్ అనమాట। అప్పుడే లోనికి వెళ్ళానే ఫోటో షూట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి। లోనికి వెళ్ళానే ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారండి, దాని మీద మన అకామా నెంబరు అలాగే ఐడి మొత్తం డీటెయిల్స్ పేరు అన్ని రాయాలండి దాని మీద అప్లికేషన్లో। ఎందుకంటే ఇది సముద్రంలోకి వెళ్ళే ముందు మన డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వాలండి। పోలీస్ స్టేషన్ కూడా అక్కడే ఉంది, సముద్రంలోనే ఉందండి। అక్కడ ఒక రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ పోలీసులు ఉంటారు, అక్కడ సబ్మిట్ చేసి మనం అప్పుడు లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుంది। समुद्र के अंदर जाने के पहले एक एप्लीकेशन देगा पूरा आदमी को, हमारे पास बराबर अकामा होना चाहिए और नहीं तो पासपोर्ट होना चाहिए। वो हमारा जो डिटेल्स है पूरा भर के वो आगे में पुलिस स्टेशन है, मतलब समुद्र के अंदर थोड़ा पुलिस स्टेशन है छोटा सा, वो पुलिस लोगों को ये अपना एप्लीकेशन दिया तो वो चेक करके बाद में हमको छोड़ेगा, हम जा सकते हैं। हमारा बोट जो है चालू हो गया, पायलट शुरू हो गया जल्दी आने के लिए बोला। లైఫ్ జాకెట్ जो है बराबर पहनने का पूरा आदमी। లోపలికి అయితే వెళ్ళే ముందు లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి, ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు। इधगोंडी इधेनंडी पुलिस स्टेशन, ये पुलिस स्टेशन है। हमारा जो एप्लीकेशन है सबमिट किया यहाँ पर, बोट जो है चालू हो गया, स्पीड बढ़ा रहे, बहुत मजा है आदमी लोग पूरा। बोट जो है बहुत स्पीड में लेके जा रहे हैं, हमको डर लगता है। పైలట్ అయితే బోట్ చాలా స్పీడ్గా తీసుకెళ్లారండి, మొబైల్ కూడా తడిసిపోయి అనమాట, అందుకే స్క్రీన్ కూడా సరిగ్గా కనబడట్లేదు।
లోపల అలాగ ఒక హాఫ్ అన్ అవర్ వరకు తిప్పుతారండి. समुद्र का अंदर जो है आधा घंटा तक घुमाएगा हम लोगों को और आगे जाना है तो एक आइलैंड है, आइलैंड में भी लेके जाएगा चाहिए तो उसके लिए थोड़ा पैसा भी ज़्यादा देना मांगते हैं. ఇంకొంచెం డబ్బులు ఇస్తే లోన ఒక ఐలాండ్ ఉందండి, ఐలాండ్ కూడా తీసుకెళ్తా ఉన్నారు. हमारा आदमी जो है बोट चलाए करके बोला था, हम लोग को भी दे दिया ड्राइविंग. ये तो मुझको समुद्र में गिराएगा लगता है. हमारा पायलट जो है बहुत अच्छा कॉमेडी एक्टर मिला था. नमक नमक लग रहा हो. ఈ రోజు అయితే అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేసింది ఈ బోటింగేనండి. आज का दिन ये बोटिंग जो है अच्छा ఎంజాయ్ किया पूरा आदमी. ఫైనల్గా బోటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోవడమే. फाइनली बोटिंग जो है अच्छे से हो गया. अभी खाना खा के रूम में जाने का. यही है आज का पूरा वीडियो. ये हमारे वीडियो आपको पसंद लगे तो ज़रूर वीडियो को लाइक कीजिए, चैनल को सब्सक्राइब करिए. सी यू अगेन.